బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఉన్నారు సార్, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ది 3వ స్థానమే అని చెప్పేసి. బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుపు ఖాయం, మా పోటీ బీజేపీతోనే అంటూ ఉన్నారు. ఏంటి సార్ కాంగ్రెస్ గ్రాఫ్ అంతలా పడిపోతుందా? అది కేటీఆర్ అంచనా. అడిగితే నేనేం చెప్పగలుగుతాను? కేటీఆర్ అడగాలి. మీరు పార్టీలు అలాగే చెప్పక తప్పవు కదా. పార్టీలు ఏంటంటే తమ కార్యకర్తలకు ఉత్సాహపరచడానికి, తమ పార్టీ ఓటర్లను ఉత్సాహపరచడానికి, ప్రత్యర్థి పార్టీల్లో కాస్త ఆందోళన కలిగించడానికి పోటీ లేని వారితో మాకు పోటీ అని చెప్తుంటారు. ఇప్పుడు బీజేపీతో మాకు పోటీ బీఆర్ఎస్ అంటోంది. కాంగ్రెస్ వ్యవహార సరళి కూడా చూస్తే బీజేపీతోనే పోటీ అన్నట్లు ఈ మధ్య రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అంటున్నాడు, ఇంకెవరిని అంటలేరు. సో అందువల్ల ఎవ్రీబడి ఈజ్ పికింగ్ ఏ వీక్ రైవల్. అంటే బీజేపీ ఆ స్థాయిలో బలంగా లేదు కనుక ఇప్పుడు బీజేపీ మాకు రైవల్ అని చెప్పుకొని బయటపడదామని చూస్తున్నారు. కానీ 2026లో ఉన్నాం మనం. 2028 డిసెంబర్లో ఎన్నికలు, ఇంకా 2.5 years ఉన్నాయి. రాముడెవడో రాకాసెవడో అని మన తెలుగులో సామెత ఉంది. సో ఓడలు బండ్లు కావచ్చు, బండ్లు ఓడలకు కావచ్చు. 2.5 yearsలో మీకు కాస్త 2023కి ముందు చూడండి. 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి కదా. జస్ట్ 2.5 years ముందుకు పోండి మీకు. సో 2.5 years ముందుకు పోయినప్పుడు ఎలా ఉండే పరిస్థితి ఒక్కసారి చూడండి. బీజేపీ దూకుడు, హుజూరాబాద్, జిహెచ్ఎంసి, దుబ్బాక బ్రహ్మాండమైన దూకుడు. బీఆర్ఎస్ దూకుడు, హుజూర్ నగర్, నాగార్జున సాగర్, అసలు మామూలు దూకుడు కాదు కదా. రెండు పార్టీలు దూకుడుగా ఉన్న సమయం. కాంగ్రెస్ ప్రాకుడులో ఉన్నది, అసలు కదలిక లేదు, మెదలిక లేదు. హుజూరాబాద్లో 3,000 ఓట్లు, హుజూర్ నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోయారు, నాగార్జునలో ఓడిపోయారు. 2.5 years తర్వాత ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1లోకి వచ్చింది, బీఆర్ఎస్ నెంబర్ 2కి వెళ్ళిపోయింది. మీకు నెంబర్ 3 పొజిషన్ డిస్టెంట్ 3లో బీజేపీ వెళ్ళిపోయింది. అంటే 2.5 years ముందున్న రాజకీయ పరిస్థితి మొత్తం మారిపోయింది కదా. దూకుడులో ఉన్న రెండు పార్టీలు వెనక్కి వెళ్ళిపోయి అసలు దూకుడు స్టేజ్లో లేక ప్రాకుడు స్టేజ్లో ఉన్న కాంగ్రెస్ ఒక్క దూకుడు దూకితే అధికారంలోకి వచ్చింది కదా. ఏమంటామని చెప్పండి. ఇలాగే జరుగుతుంది భవిష్యత్తులో అని కాదు నేను చెప్పేది. కానీ 2.5 year పీరియడ్ ఇస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఇన్ పాలిటిక్స్ అని చెప్పడానికి. ఏ వీక్ ఈజ్ వెరీ లాంగ్ పీరియడ్ ఇన్ పాలిటిక్స్ అంటారు. ఇది అందువల్ల అలా మన స్పెక్యులేషన్ ఎప్పుడూ చేయలేము. తర్వాత పోనీ వాట్ హ్యాపెన్ ఇన్ ద లాస్ట్ 2.5 years అదొక నెక్స్ట్ 2.5 yearsలో ఏమవుతుంది అనేది మనం ఊహాగానాలు చేయలేము. కానీ గడిచిన 2.5 నెలలు ఏమైంది, 2 నెలలు ఏమైంది ఉంది కదా మన లెక్క. 2023 డిసెంబర్లో బీఆర్ఎస్ ఓడిపోయింది, 37% పడిపోయింది ఓటింగ్ 47 నుంచి. స్టిల్ ఏ సిగ్నిఫికెంట్ ఓటింగ్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. తర్వాత జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలు, అందులో 20% ఓటింగ్ను కోల్పోయి 17% పడిపోయింది. బట్ స్టిల్ అదొక ఎక్సెప్షనే. మీకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నమాట నిజం. తర్వాత 2023 డిసెంబర్ తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలు ఉన్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జిహెచ్ఎం, జూబ్లీ హిల్స్, రెండిట్లో కూడా కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది. తర్వాత పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరిగాయి, అందులో కాంగ్రెసే గెలిచింది. ఈ గడిచిన 2.5 ఏళ్లలో జరిగిన ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్ ఉంది, ఒక్క పార్లమెంట్ ఎన్నికలు మినహా. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉంది. సో బీజేపీ అదర్వైజ్ థర్డ్ పొజిషన్లో ఉంది. మరి ఇప్పుడు ఎలా పోటీ బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య ఉంటుంది? రాబోయే 2.5 ఏళ్లలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ గడిచిన 2.5 ఏళ్లలో ఖచ్చితంగా పోటీ బీఆర్ఎస్కు బీజేపీకి మధ్యనే జరిగింది. దేని జరిగింది? అది నెంబర్ 2 పొజిషన్ జరిగింది. నెంబర్ 1 పొజిషన్లో కాంగ్రెస్ ఉంది అప్పుడైనా ఇప్పుడైనా. ఈ లాస్ట్ 2.5 yearsలో నెంబర్ 2 పొజిషన్కి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీలు పోటీ పడ్డాయి. అందులో కూడా బీఆర్ఎస్కు పై చేయి వచ్చిన మాట నిజం. ఇక తర్వాత 2.5 ఏమవుతుంది అనేది ఎవరు చెప్పారు.